భువన చైతన్య ప్రసారం. నమస్కారం, మన ధర్మం కార్యక్రమానికి స్వాగతం. ఇవాళ మన ధర్మం కార్యక్రమంలో మన ధర్మ సందేహాలను నివృత్తి చేసేందుకు మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ఆచార్య శ్రీ తాడేపల్లి పతంజలి గారు. గురుగారు నమస్కారం. నమస్కారం అమ్మా. గురుగారు, నాస్తికుడు అంటే దేవుడి పట్ల భక్తిభావం లేనివాడు అని అర్థం కదా. మరో సందర్భంలో సుబ్రహ్మణ్యుడు సైతం నాస్తికుడిగా మారాడు అని చెప్తారు. ఏమిటి ఆ సందర్భం? సుబ్రహ్మణ్యుడు నాస్తికం, ఆయన కథే చాలా గమ్మత్తుగా ఉంటుంది. దేవుడు నాస్తికుడి కింద మారాడు. ఎందుకు మారాడు అంటే కుమారిల భట్టు అనే పేరు పెట్టుకొని నాస్తికుడి కింద మారాడట. నాస్తికం అంటే ఏంటంటే మన సంస్కృతి ఏం చెప్తోందంటే దేవుడు లేడు అనటం నాస్తికం కాదట, వేదం ప్రమాణం కాదు అని చెప్పటం నాస్తికంట మన సంస్కృతి ప్రకారం. అంటే ఈ లోకంలో మన సనాతన ధర్మ సంస్కృతిని అనుసరించడానికి ఆధారం ఏమిటి, ప్రమాణం ఏమిటి? వేదం. వేదంలో చెప్పారా, ఆచరించు. వేదంలో చెప్పలేదా, ఆచరించద్దు. కాబట్టి ప్రతిదానికి కూడా వేదం ప్రమాణం. నేను వేద ప్రమాణాన్ని ఎవడైతే అంగీకరించాడో వాడు నాస్తికుడు మన సంప్రదాయం ప్రకారం. దేవుడు లేడు అనేవాడు కాదు. కాబట్టి ఈ వేద ప్రమాణం అంగీకరించకుండా చాలామంది ఉంటున్నారు. ఇలాంటి గురువులు కూడా రకరకాల శాఖల కింద బయలుదేరారు. అసలు వాళ్ళు ఏం చెప్తున్నారో తెలుసుకుందాం అని చెప్పి ఈ చిన్నపిల్లవాడైనటువంటి ఈ సుబ్రహ్మణ్య స్వామి ఒకసారి కుమారిల భట్టు అంటే లీలమ్మ, ఇది వాళ్ళకి తెలియనిది ఏముంటుంది, కుమారిల భట్టు అనేటువంటి పేరు పెట్టుకొని ఒక నాస్తిక గురువు దగ్గరికి వెళ్ళాట. ఒక శిష్యుడి కింద మారాడు. ఆ నాస్తిక గురువు గారు పాఠాలు చెప్తున్నాడు శిష్యులకి. పాఠం చెప్తూ వేదంలో ఎవరిని నమ్మటానికి వీల్లేదు, అసలు వేదాన్నే మనం అందరం పక్కన పెట్టాలి, ఇట్లా మనం చెవులతో వినలేనటువంటి పరమ కఠోరమైనటువంటి వాక్యాలు గురువు గారు చెప్తున్నారు. చెప్తుంటే అది వింటున్నాడు ఈ స్వామి, ఈ కుమారిల భట్టు, కుమారస్వామి కదా. వింటుంటే ఈయన కళ్ళమ్మడి నీళ్ళు వచ్చేస్తున్నాయి. అయ్యయ్యో వేదమాతని తిడుతున్నారు, వేదమాతని తిడుతున్నారు అని చెప్పి కళ్ళమ్మడి నీళ్ళు వస్తున్నాయి. పక్కనున్న శిష్యులు గమనించారు. వాళ్ళందరికీ చాలా ఆనందంగా ఉంది గురువుగారు ఇలా చెప్తుంటే. కానీ ఇతను ఏడుస్తున్నాడు. అంటే అవమానం జరుగుతుందంటే వేదం పట్ల ఇతనికి చాలా గౌరవం ఉంది, అందుకని ఏడుస్తున్నాడు అన్న విషయాన్ని గమనించి పాఠం మొత్తం అయిన తర్వాత గురువుగారి దగ్గరికి వెళ్ళి ఏదో తేడాగా ఉందండి, అవునరా వాడి మీద ఒక కన్నేసి ఉంచండి, మనలో ఏముంది వాదన నేర్చుకుందామని వచ్చాడు వీడు, కాబట్టి వీడి మీద ఒక కన్నేసి ఉంచండి అన్నారు. వీడు ఇలాంటి వాడే, వేద ప్రమాణం అంగీకరించేవాడని చెప్పి శుభ్రంగా రాత్రిపూట పడుకున్నప్పుడు ఏం చేస్తారంటే ఆ డాబా మీద ఒక్క తోపు కిందకి దోసేయండి అన్నాడు. ఈయన పాపం మామూలుగా మానవ జన్మ ఎత్తాడు కాబట్టి కుమారిల భట్టు అనేటువంటి వాడు ఆ డాబా మీద, అంటే ఇద్దరు గోడకి అంచులు లేవమ్మా, అట్లాంటి డాబా మీద పడుకున్నారు అందరూ. వేదపాఠం అయిన తర్వాత అలా పడుకుంటే వెంటనే శిష్యులు ఏం చేశారంటే ఒక్క తోపు తోసేశారు. తోస్తుంటే అప్పుడు కుమారుల భట్టు వేదము గనక ప్రమాణము అయితే నేను రక్షించబడేదను గాక అన్నట్టు. చాలా జాగ్రత్తగా గమనించాలి ఈ వాక్యం. వేదము గనక ప్రమాణమైతే నేను రక్షించబడాలి అని అనుకున్నాడు ఆ కిందకి పడిపోతూ. అలా కింద పడ్డాడు, ప్రాణం మాత్రం పోలేదట, కానీ ఒక కన్ను పోయింది. అప్పుడు అనుకున్నాడు ఇదేమిటి, లోకంలో వేదం గనక ప్రమాణం అయితే నేను రక్షించబడాలి అని అనుకున్నాను కదా, మరి నా ఒక్క కన్ను పోయింది ఏమిటి అని అనుకుంటే అప్పుడు అశరీరవాణి చెప్పిందట, నువ్వు వేదము గనక ప్రమాణం అయితే అని అనుకున్నావు, వేదమే ప్రమాణము, నేను రక్షించబడాలి అని దాని యందు నీకు పరిపూర్ణమైనటువంటి విశ్వాసం గనక ఉంటే నీ రెండు కళ్ళు బాగుండేవి. కానీ సగం నమ్మేవు నువ్వు. వేదము గనక ప్రమాణము అయితే సందేహం, కలడు కలండనెడువాడు కలడో లేడో అని గజేంద్రుడు సందేహం వ్యక్తం చేసినంతకాలం స్వామివారి దగ్గరికి రాలా. నీవే తప్ప ఇతఃపరం బెరుంగా, నువ్వు తప్పించి ఇంకెవరు లేరు అన్నప్పుడు స్వామి దగ్గరికి వచ్చాడు. అంటే దేవుడి యందు ఎలాంటి విశ్వాసం ఉండాలో మనకు తెలియచేయటం కోసం, వాళ్ళకెందుకు తెలియదమ్మా విషయాలు. కాబట్టి వేదము కనుక ప్రమాణం అయితే నేను రక్షించబడాలన్నాడు కాబట్టి ఒక కన్ను పోయింది. అందువల్ల నువ్వు ఆ మాట అనలేదురా, వేదమే ప్రమాణం అని అనుకుంటే నువ్వు రక్షించబడేవాడివి అని చెప్పిందట. ఇది కుమారిల భట్టి. అంటే ఇతనే తర్వాత కాలంలో చాలా ప్రసిద్ధి చెందినటువంటి పండితుడి కింద మారి లోకానికి అనుగ్రహ విద్యని మనకి అందించాడు ఈ కుమారిల భట్టు. ఇది ఈయన నాస్తికుడిగా మారటానికి ఉన్నటువంటి కథ ఇది. గురువుగారు, భీష్ముడు అంటేనే ధర్మస్వరూపుడు అని అర్థం కదా. అటువంటి భీష్ముడు కూడా ఒకానొక సందర్భంలో ధర్మాన్ని అతిక్రమించి ప్రవర్తించాడని మహాభారతం చెప్తుంది. ఏమిటా సందర్భం? భీష్మాచార్యం వందే. లోకంలో ధర్మము ఈజ్ ఈక్వల్ టు అంటే దానికి సమాధానం ఏమిటి అంటే భీష్ముడు అని చెప్పాలి.
అంతకంటే గొప్ప ధర్మాత్ముడు ఎవరున్నారమ్మా? కానీ అటువంటి వాడు కూడా ఒకసారి ధర్మం తప్పాడు. ఎక్కడ? ద్రౌపది వస్త్రాపహరణ సందర్భంలో అటువంటి భీష్ముడు కూడా ధర్మం తప్పాడు. అంటే మనకు ధర్మం తప్పినట్లుగా అనిపిస్తుంది లోకంలో. ఎలాగండి అంటే ఆవిడ బలవంతంగా సభలోకి ఈడ్చుకురాబడింది. ఈడ్చుకురాబడి ఒకే ఒక్క ప్రశ్న వేసింది, తన్నోడి నన్నోడేనా, నన్నోడి తన్నోడేనా? ఇక్కడ ఇంతమంది పెద్దవాళ్ళు కూర్చొని ఉన్నారే, ఈ ప్రశ్నకి జవాబు చెప్పండి అంది. ఈ ధర్మరాజు ముందు తాను ఓడిపోయి తర్వాత నన్ను ఓడిపోయాడా? ముందు నన్ను ఓడిపోయి తర్వాత తాను ఓడిపోయాడా ఈ జోదంలో? ఈ ప్రశ్నకి జవాబు చెప్పండి అంది. ఎవ్వరు నోరు మీద పట్ల. అంటే తెలిసి కూడా ఎవడైతే జవాబు చెప్పడో ఆ పాపంలో వాడికి కూడా పాలుంటుంది. అందుకని భీష్ముడు అధర్మం పాటించినటువంటి వాడి కింద అతని ఖాతాలో పడేశారు. అప్పుడు భీష్ముడు ఏం చెప్పాడో తెలుసమ్మా? చివరికి భీష్ముడిని ఇలా చూసింది, అయ్యా మీరైనా చెప్పండి దీనికి జవాబు అని చెప్పి. నిజానికి ఇక్కడ ఏం జరిగింది? ధర్మరాజు శకునికి ఓడిపోయాడు. అంటే ముందు తాను ఓడిపోయాడు. ఓడిపోయిన తర్వాత శకుని ఏమన్నాడు, నీ దగ్గర ఇంకొకటి కూడా ఉంది, నీ ధనం ద్రౌపది, కాబట్టి ఆవిడ్ని కూడా పందెం పెట్టు, ఒకవేళ ఆ పందెంలో గెలిస్తే ఇవన్నీ కూడా నీకు వచ్చేసేస్తాయి కదా అన్నాడు శకుని పందెం వేస్తూ. అప్పుడేమన్నాడు ఈయన, ధర్మాత్ముడమ్మ ధర్మరాజు, చాలా జాగ్రత్తగా ఉండాలి. ఒకడికి కనుక మనం దాసుడు అయితే వాడు చెప్పినట్టు వినాలి, యజమాని చెప్పినట్టు వినాలి. తను ఓడిపోయాడు అంటే శకునికి దాసుడైపోయాడు. కాబట్టి దాసుడు యజమాని చెప్పినట్టు వినాలి. కాబట్టి యజమాని శకుని చెప్పాడు, నీ భార్యని పందెంగా పెట్టని. యజమాని చెప్పినట్టల్లా నడుచుకోవాలి. కాబట్టి ఆ పాపం ఏదో శకునికే పోతుంది, నాకు రాదు, ఎందుకంటే చెప్పినట్టు నడుచుకుంటున్నాను అని ధర్మరాజు గారు ద్రౌపదిని పందెం కింద పెట్టాడు. కాబట్టి నిజానికి ధర్మరాజు ఆ రకంగా తప్పించుకున్నాడు. ఇది నిజంగా అధర్మమే అయినప్పటికీ అధర్మం యొక్క పాపం నుంచి తప్పించుకున్నాడు. కానీ ఈ భీష్మాచార్యుల వారిని ప్రశ్న అడిగింది, ఆయన చెప్పచ్చు కదా జవాబు, ఆయన కూడా ఇదే జవాబు చెప్పచ్చు. నిజమేనమ్మా, ధర్మరాజు అలా చేసి ఉండవలసింది కాదు, నిజంగా ఈ మొట్టమొదట నిన్ను పందెంగా పెట్టి అలా ఓడిపోవడం తప్పమ్మా అని చెప్పాలి పెద్దవాడు కాబట్టి. అరే మీరు తప్పు చేస్తున్నారా అని నలుగురికి చెప్పాలి. కానీ అలా చెప్పకుండా ధర్మరాజు అంతటి వాడే దీనికి జవాబు ఇవ్వటం లేదు. ఇక ధర్మ నిర్ణయం ఎవరు చేయగలరమ్మా అన్నాడు. ఇది ధర్మరాజు గురించి ఆ భీష్మాచార్యుల వారు సభలో చెప్పినటువంటి మాట. ధర్మరాజు అంతటి వాడే మాట్లాడటం లేదు, ఇక ధర్మం గురించి ఎవరు చర్చ చేస్తాము అని. ఆ మాట అన్నందుకు, ధర్మ నిర్ణయం చేయనందుకు, ఇది ధర్మం అని చెప్పనందుకు భీష్మాచార్యుల వారు అంటే తెలుగులో చెప్పుకోవాల్సి వస్తే ముళ్ళ పంది అంటారు. బాణమంతా కూడా ఒళ్ళంతా దానికి ముళ్ళేనమ్మ, అడవి పాలలో ఉంటుంది. అట్లా ఒళ్ళంతా ముళ్ళే, ఎక్కడ కూడా ఖాళీ లేదు. అన్ని బాణాలు కొట్టాట అర్జునుడు. అన్ని బాణాలు కొట్టి చివరికి ఆ రకంగా అందరూ చూస్తూ ఉండగా సాయంత్రం అయ్యేసరికి యుద్ధం ముగిస్తారు. యుద్ధం ముగిస్తే అక్కడ అన్నీ కూడా తోడేళ్ళు, నక్కలు ఇవన్నీ వచ్చి చచ్చిపోయినటువంటి శవాలని పీక్కు తింటుంటాయి. నానా రణగొణధ్వని. అలాంటి ధ్వనిలో పరమ భయంకరమైన వాతావరణంలో అన్ని రోజులు జీవించవలసి వచ్చింది భీష్ముడు. ఎందుకంటే ఆ ఒక్క చిన్న అధర్మం, అంటే ఆయన చేయలేదు కానీ అధర్మాన్ని ఖండించలేదు. అధర్మాన్ని ఖండించనందుకు ఆయన అధర్మం చేసినటువంటి పాపం కింద ఆయన లెక్క పెట్టవలసి వచ్చింది. కాబట్టి భీష్మాచార్యుల వారి యొక్క జీవిత చరిత్రలో అదొక్కటి అధర్మ ఆభాస. నిజానికి అధర్మం కాదు, అధర్మ ఆభాస. గురుగారు, సుఖబ్రహ్మ యొక్క గొప్పతనం ఏమిటి? అంటే భాగవతాన్ని సుఖబ్రహ్మ మాత్రమే ఎందుకు చెప్పాడు? అతనికి ఉన్నటువంటి అర్హత ఏంటి? నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. మహాభారతాన్ని చెప్పుకోవాలి అనంటే, ఆ మహాభారతంలో ఉన్న విషయాన్ని చెప్పాలంటే, లేకపోతే భాగవతాన్ని గురించి చెప్పుకోవాలన్నా వ్యాస భగవాను మనం మొట్టమొదట స్మరించాలి. ఎందుకంటే రెండింటికి కర్త ఆయనే. తతో జయముదీరయేత్. సరే, ఇంతకీ ఆ వ్యాసుని యొక్క కుమారుడే సుఖబ్రహ్మ. వ్యాసుడికి కూడా లేనటువంటి గొప్పతనాన్ని సుఖబ్రహ్మకి దేవీ భాగవతం ఆపాదించింది. ఎట్లానంటే, వ్యాస భగవానుడు ఒకసారి అలాగా ఆడవాళ్ళు స్నానం చేసేటువంటి సందర్భంలో అలా నడిచి వెళ్తుంటే వెంటనే అందరూ కూడా అంత మహానుభావుడు వస్తున్నాడని బట్టలు కట్టుకున్నారట. కానీ అదే సుఖబ్రహ్మ వెళ్తుంటే ఎవరు బట్టలు ధరించలేదంటుంది దేవీ భాగవతం. అందుకని ఈయన అంత విషయ విరాగుడు. ఇది స్త్రీ, ఇది పురుషుడు, వీళ్ళ మధ్య ఈ భేదాలున్నాయి అనేటువంటి తేడా కూడా మర్చిపోయి సర్వము పరబ్రహ్మమే,
అన్నింటిలోనూ ఆ దేవుడు ఉన్నారు, ఇందులో లింగభేదం అంటూ ఏమీ లేదు, సర్వము అతని యొక్క పరమాత్మ యొక్క కళా విన్యాసమే అని గుర్తించగలిగినటువంటి వాడు శుకుడు. కాబట్టి భారత భాగవతాల్లో పరబ్రహ్మతత్వ ప్రతిపాదకమైనది, ముక్తిదాయకమైనటువంటిది ఈ లోకంలో. ఎందుకంటే చనిపోయే లోపల ఒక్కసారన్నా కనీసం భాగవతాన్ని 7 రోజుల పాటన్నా వినాలి, లేకపోతే కనీసం ఒక్కసారన్నా భాగవతాన్ని ఆమూలాగ్రం చదవాలి అంటారు. ఎందుకనంటే జీవితంలో ముక్తిని కలిగించేటువంటి చాలా పరమ పవిత్రమైనటువంటి గ్రంథం. అందువల్ల ఎటువంటి వాడి చేత ఇది చెప్పించాలి? మిగతా పురాణాలన్నీ కూడా సూతుడు, రోమహర్షణుడు ఇలాంటి మహానుభావులందరూ చెప్పారు. కానీ ఒక్క భాగవతాన్ని మాత్రం శుకుడి చేతే ఎందుకు చెప్పించారంటే, సుఖ శబ్దాన్ని గనక మనం తిరగేస్తే కుశ వస్తుంది. కుశ అంటే దర్భ. దర్భని గనక పట్టుకొని కర్మాచరణ చేయమన్నారు. ఏ పని నువ్వు చేసినా కుశ పట్టుకొని చేయమన్నారు. ఈయన కూడా కర్మాచరణ చేశాడు. ఎటువంటి కర్మాచరణ చేశాడు? మిగతా వాళ్ళం మనం చేస్తుంటే ఆ కర్మ పట్ల మనకు ఆసక్తి ఉంటుంది, కానీ కుశుడు చేస్తుంటే, ఈ శుకుడు చేస్తుంటే ఆ కర్మ యందు ఆయనకు ఆసక్తి లేదు. అందువల్ల ఈయన కుశ సుఖ. అంటే ఇక్కడ కర్మ అంటే ఏంటి? భాగవతాన్ని ప్రబోధించటం, భాగవతాన్ని ఇతరులకు చెప్పటం. 7 రోజుల పాటు పరీక్షిత్ మహారాజుకి ఈ సంసార సాగరం నుంచి విముక్తి కలిగించడానికి, పరీక్షిత్తు అనే జీవుడికి, మనందరం కూడా జీవులమే, 7 రోజుల పాటు ఆ భాగవతాన్ని ప్రబోధించినటువంటి మహామహితాత్ముడు శుకుడు. ఎందుకని ఆయనకి ఆ ప్రతిపత్తి మిగతా వాళ్ళు ఎందుకు చెప్పలేకపోయారంటే, అన్నింటిలోనూ పరబ్రహ్మాన్ని సందర్శించగలిగినటువంటి ఉదాత్త జ్ఞానం, అన్నింటిలోనూ స్వామిని చూస్తూ రమించిపోయేటువంటి, ఆనందించేటువంటి ఉత్తమ సంస్కారి సుఖబ్రహ్మ. చిలక పలుకులు అంటారు. చాలా హాయిగా, అంటే ఆ భగవంతుడు ఈ శుకుడు అనేటువంటి ఆ చిలక ద్వారా ఆ పలుకులు పలికించాడు. చిలక పలుకులు వినటానికి చాలా వినసొంపుగా ఉంటాయి. ఈ శుకుడు పలికించినటువంటి పలుకులు కూడా అంత వినసొంపుగా ఉంటాయి. అంతటి ఉదాత్తమైనది ఆ లలిత స్కంధము కృష్ణమూలము ఆ భాగవతం. ఆ మహానుభావుడు మనందరినీ కూడా భాగవతం చదివేటట్లుగా ప్రేరితులుగా చేసి మనకు ఆ ముక్తిధామాన్ని కల్పించెదురుగాక. గురుగారు, ఉప పాండవులను వధించింది అశ్వత్థామ. తన సంతానాన్ని వధించాడు అని తెలిసినప్పటికీ కూడా ద్రౌపది అశ్వత్థామను ఎందుకు క్షమించింది? కారణం ఏమిటి? ఎందుకనంటే తల్లి కనుక. తల్లి కనుక ద్రౌపది అశ్వత్థామను క్షమించింది. ఇది ఎట్లా అండి? సాధారణంగా లోకంలో తల్లికి బిడ్డల మీద చాలా ప్రేమ ఉంటుంది, తండ్రి కంటే కూడా. మరి తన బిడ్డల్ని ఊచకోత కోసేశాడు అశ్వత్థామ, నరికేసాడు. అటువంటి వాడిని శ్రీకృష్ణ పరమాత్మ చంపేయన్నాడు అర్జునుడితోటి. అర్జునుడు శ్రీకృష్ణ పరమాత్మ చెప్పిన మాట వినని సందర్భాల్లో ఇదొకటి. ఒరే, బ్రహ్మాస్త్రాన్ని ప్రయోగించంటే ప్రయోగించాడు, కానీ చంపేయంటే చంపేలా. ఎందుకని? ద్రౌపది దగ్గరికి వీడిని తీసుకొని వెళ్ళాలి. అందుకని వాడిని బట్టి బంధించేసి అశ్వత్థామని ఈ ద్రౌపది కాళ్ళ దగ్గర, ఇదిగో తీసుకొచ్చాను నీ మాట ప్రకారంగా, ఇదిగో వీడిని నీ కాళ్ళ దగ్గర పడేస్తున్నా, వీడిని ఏం చేస్తావో నీ ఇష్టం అన్నాడు అర్జునుడు. మరి అప్పుడు ద్రౌపది యొక్క గొప్ప పాత్ర అండి. మన సంస్కృతిలో ఒక మహిళ యొక్క ఔన్నత్యం ఎంత గొప్పదో ఇటు పోతన్న గారు ఇటు భారతంలోనూ చాలా గొప్పగా ద్రౌపది పాత్రలో మనకు చూపించారు. అప్పుడు అశ్వత్థామ కేసు చూస్తూ, నాయన నిన్ను చూస్తుంటే మా భర్తల యొక్క గురువు గారైనటువంటి ద్రోణాచార్యుల వారు గుర్తుకొస్తున్నారు, మీ నాన్నగారు. ఎందుకంటే ఆత్మావై పుత్రనామాసి, మీ నాన్నగారే ఇక్కడ మళ్ళీ నీ రూపంలో మాకు కనపడుతున్నారు. గురువు ఎక్కడైనా కనపడితే గురువుకు నమస్కారం చెయ్యాలి కదా, అందువల్ల నిన్ను ఇప్పుడు ఏమీ నేను చెయ్యలేకపోతున్నాను. కాబట్టి గురువు గారికి నీ రూపంలో మేమందరం కూడా ఇక్కడ గురువు శిష్యులు ఇక్కడ నిలబడి ఉన్నారు, వీళ్ళందరి తరపున నేను నమస్కారం అందజేస్తున్నాను అని అంటూ, మరి అంతటితోటి ఊరుకోలే. నాకు ఇప్పుడు చాలా బాధ కలుగుతోందయ్యా. ఉద్రేకం బునరారు శస్త్రధరులై, అశ్వత్థామ నా బిడ్డలు ఏం చేశారు నాన్న? ఎందుకంటే చంపేస్తే పోతుంది, కానీ అలాంటి మాటలు మాట్లాడింది. నా బిడ్డలు ఏం చేశారయ్యా? మాట్లాడితే ఎదురు మాట్లాడటం చేతగాని వాళ్ళు, నువ్వు కత్తి పెట్టి నరుకుతుంటే ఇలా ఎదురు తిరగాలి అనేటువంటి పద్ధతి కూడా తెలియనటువంటి వాళ్ళు, నీ మీదకి ఉద్రేకంతో రానటువంటి వాళ్ళు, వాళ్ళని చంపటానికి నీకు చెయ్యి ఎట్లా ఆడిందయ్యా? ఈ మాటలు చాలా అమ్మ, నిజంగా చంపటానికి వాడిని నిజంగా చంపేసినా పోయేది, నీకు ఎలా వచ్చిందయ్యా మనస్సు అని చాలా నెమ్మదిగా అంది. అని అంటూ, నాకు ఒకటే బాధ అనిపిస్తోంది, ఇదే సమయంలో మీ అమ్మగారు కృపి
ఎంత బాధపడుతూ ఉంటుందో తెలుసునా? అయ్యో వీళ్ళు అశ్వత్థామని బంధించి తీసుకెళ్ళారట, ఈ పాటికి అశ్వత్థామని చంపేస్తారేమో అని చెప్పి మీ అమ్మ బాధపడుతున్నది నేను తలుచుకుంటున్నాను. ఒక అమ్మ మనసు గురించి నేను ఆలోచిస్తున్నాను. ఒక అమ్మ కడుపు కోత గురించి నేను ఆలోచిస్తున్నాను. ఆ అమ్మ కడుపు కోత, అయ్యో నా బిడ్డని వీళ్ళు ఏం చేస్తున్నారు అని బాధపడుతోందే, అది తలుచుకుంటూ నేను విడిచిపెడుతున్నాను అని క్షమించిందట ద్రౌపది. ఇట్లాంటి మాటలమ్మ ద్రౌపది నోటి వెంట ఆ భాగవతంలో పోతన్న గారు మనకి పలికిస్తారు. అంటే ఇక్కడ ఒక స్త్రీ యొక్క మాతృప్రేమ, తను చంపినటువంటి వాడు ఎదురుకుండా వచ్చినా తిరిగి వాడిని చంపకుండా వాడిని క్షమించటం అనేటువంటిది, తర్వాత మణిని తీసేయటం, వాడిని అలా తోసేయటం, వాడి ఒళ్ళంతా కూడా పచ్చిపుండులాగా తయారు కావటం, ఇదంతా వేరే కథ. కానీ ఇక్కడ మనం గ్రహించవలసింది ఏంటంటే మాతృప్రేమ చాలా గొప్పది. మాతృప్రేమ అంటే అర్థం ఏమిటంటే క్షమించటము. బిడ్డల్ని చంపిన వాడిని కూడా క్షమించేటువంటి ఉదాత్తమైనటువంటి గ్రంథాలు కలిగినటువంటి మన సంస్కృతికి మనందరం కూడా జోహారు పలుకుదాం. గురుగారు, వృషభాన్ని ధర్మస్వరూపానికి ప్రతీకగా చెప్తారు. అటువంటి వృషభానికి ఈ కలియుగంలో 3 పాదాలు తెగి ఒక పాదమే మిగిలి ఉందని అంటారు. ఏమిటో ఒక పాదం? మొత్తానికి 4 పాదాలు: సత్యము, శౌచము, దయ, తపస్సు. ఇవి 4 కూడా 4 పాదాలు. వృషభము అంటే ధర్మం. ఎందుకంటే సప్తగిరుల్లో ఒక కొండకి వృషభాద్రి అంటారు. వృషభాద్రి అంటే వృషభము అంటే ధర్మము అని అర్థం. ఎద్దు రూపంలో మనకు చెప్తున్నాడు. ధర్మదేవతకి 4 పాదాలు. ఆ 4 పాదాల్లో ఒక పాదం సత్యం, ఒకటి దయ, ఒకటేమో శౌచం, ఒకటి తపస్సు. ఇందులో దయ, శౌచము, తపస్సు ఈ 3 పాదాలు తెగిపోయినాయి. ఈ 3 పాదాలు నరికేశారు. ఈ కలియుగంలో ఉన్నటువంటి పాదం ఏంటంటే సత్యం అనేటువంటి ఒక్క పాదం మాత్రమే మిగిలిందట ఈ కలియుగంలో. మిగతా 3 పాదాలు ఏంటి? దయ. దయ అంటే ఏంటంటే అహంకారం ఉన్న చోట దయ ఉండదు. అహంకారం, ఎదుటి మనిషి మీద మనం ఒక రకమైనటువంటి జాలి కానీ వాడి మీద మనకి ప్రేమని కానీ చూపించాలంటే ముందు మనలో అహంకారం పోవాలి. వాడిని మనం ప్రేమించగలగాలంటే ముందు మనలో ఉన్నటువంటి స్వార్థాన్ని మనం చంపుకోగలిగితే వాడికి అరే పోన్లేరా బాబు, ఈ 100 రూపాయలు నాకే చెందాలని అనుకోకూడదు, వాడికి కూడా ఇద్దాంలే, వాడు కూడా తోటి మనిషేగా, వాడు కూడా జీవుడే కదా అని నీ లోపల ఉన్నటువంటి స్వార్థ గుణాన్ని నువ్వు చంపుకోగలిగితే ఎదుటివాడి మీద నువ్వు దయ చూపించగలవు. ఆ దయాగుణం దాదాపుగా అందరిలోనూ మృగ్యమైపోతుంది. ఇక శౌచం. శౌచము అని అంటే అంతఃకరణ శుద్ధి, బాహ్య శుద్ధి. అంటే అంతఃకరణం చాలా నిర్మలంగా ఉండటం, ఎట్టి పరిస్థితుల్లోనూ ఎదుటివాడి మీద కోపపడకుండా ఉండటం, ఎట్టి పరిస్థితుల్లోనూ ఎదుటివాడి సంపద అంతా తనకే చెందాలనేటువంటి లోభగుణం చెందకుండా ఉండటం, ప్రతి విషయంలోనూ ఏ స్త్రీమూర్తిని చూసినా ప్రహ్లాదుడిలాగా తల్లిలాగా భావించగలగటం, ఇట్లా ఒక ఉదాత్తమైనటువంటి నిర్మలమైనటువంటి బుద్ధి శౌచం. ఇల్లు గనక మనం పండగలే వచ్చినప్పుడు ఏ రకంగా శుభ్రం చేసుకుంటామో మనస్సు ఆ రకంగా ఎప్పుడు నిర్మలంగా ఉండటం శౌచగుణం. ఆ పాదము తొలగిపోయింది ఈ కలియుగంలో. దయ పోయింది, శౌచం పోయింది. ఇక 3వ పాదం తపస్సు. తపస్సు అని అంటే బ్రహ్మదేవుడంతటి వాడే మళ్ళీ సృష్టి చేయాలంటే తప 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 అని అనేవాట. అంటే తపస్సు అంటే అంత గొప్పది. ఒక చోట కుదురుగా కూర్చొని ఒక్క నిమిషం దైవధ్యానం చేయటం అంటే ఈ రోజుల్లో ఎంతమంది చేయగలుగుతున్నారు? ఒక్క నిమిషమే, 5 నిమిషాలు వద్దు, 10 నిమిషాలు కూడా ఏమొద్దు, ఒక్క నిమిషం కూర్చొని నీకు ఇష్టం వచ్చినటువంటి దేవుడి పేరు తలుచుకోరా అంటే కూర్చోలేకపోతున్నారు. సరే, తపస్సుకి ఇంకొక అర్థం కూడా మనం చెప్పుకుందాం, నిష్ఠ. ఒక విషయంలో నిష్ఠ ఉండలేకపోతుంది, ఇది నేను సాధించాలి అని తీవ్రమైనటువంటి తపన, అదే తపస్సు. ఇది నేను ఎలాగైనా పొందాలి అనేటువంటి ఒక దృఢమైనటువంటి దీక్ష, అదే తపస్సు. ఆ తపోగుణం చాలామందిలో ఈ కలియుగంలో మృగ్యమైపోయింది. కాబట్టి ಹೆಚ್ಚు మంది అంటే ఎక్కువ మంది గనక ఏదైతే పాటించకపోతారో ఆ పాదం తొలగిపోయినట్టుగా లెక్క. కాబట్టి ఆ 3 పాదాలు ఈ లోకంలో ఈ కలియుగంలో తప్పుకున్నాయి. ఇక మిగిలింది ఈ కలియుగంలో ఒకే ఒక్క పాదం మిగిలిందిట ఆ ధర్మదేవతకి. ఆ పాదం కూడా నెమ్మదిగా మసకబారుతోంది, కానీ అది ఉందిట ఇంకా పాదంలో. ఎందుకంటే ద్వితీయ పరార్థే శ్వేతవరాహ కల్పే వైవస్వత మన్వంతరే అని చెప్పుకుంటున్నాం చూడండి. ఇంకా ఒక్క పాదం మాత్రం మిగిలింది. ఆ ఒక్క పాదం ఏంటంటే సత్యము. సత్యము అనేటువంటి పాదం మాత్రం ఇంకా లోకంలో మిగిలి ఉంది. ఆ పాదం కూడా విరగ్గొట్టకుండా, అంటే కొంత మటుకు ఏదో దాన్ని ఛిద్రం చేయాలని చూస్తున్నారు.
ఎక్కడికక్కడ చిల్లులు పొడవాలని చూస్తున్నారు, కానీ ఎప్పటికప్పుడు అది పూడుకుంటోంది భగవంతుడి యొక్క దయచేత. కానీ మొత్తంగా కనుక దాన్ని విరగ్గొడితే మాత్రం ఈ కలియుగం మొత్తం అంధకార బంధనం అవుతుంది. ఆ ఒక్క పాదంతో మాత్రం ధర్మదేవత ఇంకా నడయాడుతోంది అని పెద్దలు భాగవతంలో చెప్పారు. గురుగారు, సప్తాహం పేరిట భాగవత ప్రవచనాన్ని 7 రోజుల్లో పూర్తి చేస్తూ ఉంటారు కదా, ఖచ్చితంగా 7 రోజుల్లోనే పూర్తి చేయాలా? 7 రోజుల్లోనే చేయాలి. ఎందుకని చేయాలి? మనం మొట్టమొదట్లో విన్నవించుకున్నాం. శుకుడు 7 రోజుల్లోనే పరీక్షిత్ మహారాజుకి భాగవతం చెప్పాడు. 8 రోజులు చెప్పలేదు, 6 రోజులు చెప్పల, 7 రోజుల్లో చెప్పాడు భాగవతం. ఏమండి ఎందుకు చెప్పలేదు? 6 రోజుల్లోనూ 8 రోజుల్లోనూ 7 రోజులే ఎందుకు పెట్టుకున్నాడంటే, మనకి ఉన్నవి 7 రోజులు. ఆది నుంచి శనివారం వరకు మనం లెక్క పెడితే 7 రోజులే. అంటే ఎప్పుడైనా పుట్టినా చచ్చినా 7 రోజుల లోపలే జరగాలి. 7వ రోజు అంటే వాడు ఎట్టి పరిస్థితులు ఎంతటి గొప్పవాడైనా సరే. కాబట్టి జీవుడికి సంబంధించి మనకు భగవంతుడు విధించినటువంటివి 7 రోజులు. కాబట్టి ఈ జీవి ఉద్ధరింపబడటానికి కూడా భాగవతం 7 రోజులు పెట్టింది. జీవి ఉద్ధరణకి 7 రోజులు. 7 రోజులు అంటే 7 రోజుల్లోనూ నువ్వు భగవంతుడి యొక్క స్మరణ చెయ్యాలి. అంటే ప్రతిరోజు కూడా ఎంతో కొంతసేపు భాగవతము అంటే, భాగవతుడు అంటే భక్తుడు, భక్తుడికి సంబంధించింది భాగవతము. కాబట్టి 7 రోజుల్లోనూ ఎంతో కొంత, 1 నిమిషమైనా 2 నిమిషాలైనా సరే ఆ స్వామివారి గురించి, నీకు ఇష్టం వచ్చిన స్వామిని గురించి ఒక తపన పడాలి, భాగవత ధ్యానం నీకు ఉండాలి. కాబట్టి 7 రోజుల్లోనూ ఆ రకంగా చేసుకొని చెప్పడానికి భాగవత సప్తాహము అని ఏర్పాటు చేశారు. ఎందుకంటే జీవితంలో 7 రోజులు, ఎందుకంటే నేను 8 రోజులు చదువుతాను భాగవతం అంటే అది మన సంప్రదాయానికి విరుద్ధం. కాబట్టి 7 రోజుల్లోనే భాగవతం నువ్వైనా చదువు, లేకపోతే నీ గురువు గారి ద్వారా అయినా సరే దాన్ని చదివించేటువంటి ఏర్పాటు నువ్వు చేసుకో. నీకు నచ్చినటువంటి గురువు గారిని చక్కగా పిలిపించుకొని ఆయన ముందుగానే ఆ 12 స్కంధాలు, ఆ 12 స్కంధాలు కలిగిన భాగవతాన్ని 7 రోజుల్లో ఎలా చెప్పాలో ఒక విభజన చేసుకొని ఉంటాడు. ఆ 7 రోజుల్లో ఆయన చేత నువ్వు చెప్పించుకో. పారాయణము అంటే దాని యందు ఆసక్తి, పారాయణము దాని యందు ఆసక్తితోటి వినటం, చదవటం. నువ్వు చదవలేవా? పారాయణం అంటే ఆయన చెప్తుంటే నువ్వు విను, కనీసం వింటే అది కూడా పారాయణం కిందకే వస్తుంది. కాబట్టి ఆ మొత్తం భాగవతం మాత్రం జీవితంలో ఒక్కసారైనా చదవాలి. భాగవత సప్తాహం ప్రతివాడి యొక్క జీవితంలో జరగాలి. అప్పుడే ఈ 7 రోజుల యొక్క ఏదైతే అద్భుతమైనటువంటి ప్రక్రియ ఉందో, అంటే 8వ రోజు అమంగళం, అంటే ఆ 7 రోజుల తర్వాత, అంటే ఎవడికి 8వ రోజు వస్తుందండి? ఈ 7 రోజులు లేనివాడికి 8 అంటే వాడు చనిపోయినట్టు లెక్క. కాబట్టి 7 రోజుల్లోనూ భగవంతుడి యొక్క స్మరణ చేయని వాడు చనిపోయినట్టు లెక్క అని పెద్దవాళ్ళు చెప్పారు. కాబట్టి జీవితంలో భాగవత సప్తాహము అన్నారు. ఆ 7 రోజులు అంటే ప్రతిరోజు కూడా భగవంతుడి యొక్క ధ్యానం చేయమని దీని యొక్క ఉద్దేశ్యం. గురుగారు, ఇవాళ మన ధర్మం కార్యక్రమంలో మాకు వచ్చినటువంటి ఈ సందేహాలన్నీ కూడా నివృత్తి చేసినందుకు ధన్యవాదాలండి. నమస్కారం అమ్మా. ఇది ఇవాళ మన ధర్మం కార్యక్రమం. రేపు మన ధర్మం కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం. ఈ కార్యక్రమాన్ని తిరిగి చూడాలనుకుంటే www.youtube.com/ETV Life Spiritual లో చూడవచ్చు.